యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ జేఏసీగా ఏర్పడ్డాయి. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతి సోమవారం రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని, అలాగే రాత్రి ప్రతిరోజు 11 గంటల నుంచి ఫుడ్ విక్రయించకూడదు అని నిర్ణయించుకున్నట్లుగా జేఏసీ నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కూడా కలుస్తామంటున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రతినిధులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏదైతే స్టార్ హోటల్స్ అసోసియేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ కూడా మొత్తం జేఏసీగా ఏర్పడ్డారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో జేఏసీ నాయకులు స్వామి ఉన్నారు. మొత్తం అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే ప్రస్తుత కొరతకు సంబంధించి? దీంట్లో ఇవాళ వార తర్వాత ఈ గ్యాస్ కొరత ఏర్పడింది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని హోటల్స్ అన్ని రాష్ట్రాల్లో, కలకటా, బాంబే, ఢిల్లీలో కూడా చాలా హోటల్స్, రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యే పొజిషన్కి వచ్చినాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఓన్లీ కాఫీ, టీ సప్లై చేయబడను అని చెప్పి బోర్డులు పెడుతున్నారు. మిగతా ఫుడ్ సప్లై చేయబడదు అనకుండా ఆ కాఫీ, టీ వరకు సప్లై చేస్తామని చెప్పారు. చెన్నైలో ఆల్రెడీ జరుగుతుంది, కర్ణాటకలో కూడా జరుగుతుంది. కాబట్టి దీని ప్రాసెస్లో మేము కూడా ఏంటంటే ఇప్పటివరకు మిగతా రాష్ట్రాల మీద కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సప్లై బాగుంది. అంటే అనుకున్నంత లేదు. 10 సిలిండర్లు అడిగితే 4-5 సిలిండర్లు ఇస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. రేపు నేషనల్ అసోసియేషన్ కూడా ఢిల్లీ, సౌత్ ఇండియా హోటల్స్ కూడా ఢిల్లీలో మా నేషనల్ హర్జిత్ సింగ్ పూరి గారిని కూడా కలిసి దీని విషయాలను తెలియజేసి అతి త్వరగా దీన్ని క్లారిటీ ఇచ్చేస్తే డొమెస్టిక్తో పాటు కమర్షియల్కి కూడా కొద్దిగా ప్రయారిటీ ఇవ్వండి, రేషన్ కార్డ్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయండి అనే దానికి తెలియజేస్తూ మేము ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడే తెలిసింది వార్త. దీని మీద ఈ కంట్రోల్ దాని మీద ఒక కమిటీని వేశారని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఆ కమిటీలో మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు, పయ్యవల కేసు గారు ఉన్నారని తెలిసింది. ఈ మా జేఏసీ కూడా వెళ్ళి వారికి రిప్రజెంటేషన్ రూపంలో ఏమేం చేస్తే బాగుంటుంది, మేము ఎట్లా సహకరించాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ కమిటీ మా టీం లీడర్ మనోహర్ గారి డైరెక్షన్లో మేము దాన్ని ఫాలోఅప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే డొమెస్టిక్ సిలిండర్లతో పాటు ఫస్ట్ కమర్షియల్ కూడా మీరు అడుగుతూ ఉన్నారు, కానీ ప్రస్తుతం అక్కడ అంత అందించలేని పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఏం కోరుతున్నారు? ఈ నేపథ్యంలో మేము కూడా ఏంటంటే సోమవారం రోజున హాలిడే డిక్లేర్ చేద్దామని అనుకుంటున్నాం. ప్లస్ గవర్నమెంట్కి మేము వచ్చే రిప్రజెంటేషన్లో నైట్ 10:30-11 హోటల్స్ క్లోజ్ చేయటం, మండే ఒకటి హాలిడే డిక్లేర్ చేయటం, కొంత సిగ్వీజ్ అమ్మటానికి కూడా కొద్దిగా స్లోగా తగ్గించేసేస్తే ఆ ఫుడ్ బయటికి వెళ్ళేది మాకు కమిషన్ రూపంలో ఎక్కువ వాడికి వెళ్తుంది. కాబట్టి అది కూడా వేస్ట్ అవుతుంది. ఆ గ్యాస్ వాడకం తగ్గుద్ది. ఇలాంటి ప్రత్యామ్నాయం 4-5 రకాలు చూస్తున్నాం. మేము మా రిప్రజెంటేషన్ రూపంలో వారికి ఇస్తాం. వాళ్ళతో కూడా కూర్చొని ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో డొమెస్టిక్కి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో సప్లైకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాకపోతే 10 సిలిండర్లకి సుమారుగా 4-5 వస్తున్నారు. మనం ఫ్రీక్వెంట్గా ఇవ్వాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారికి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తీసుకున్న నిర్ణయానికి భారత ప్రధాని గారికి ఉన్న రిలేషన్స్ ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఆ నమ్మకం మాకుంది. 100% దీంట్లో రాష్ట్ర హోటల్ సంఘం మొత్తం అందరం కలిసి సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. అంటే సోమవారం టోటల్గా క్లోజ్ చేస్తారా, లేకపోతే నైట్ వరకే సార్? అంటే ఇంకేమైనా అదనపు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారు? ఇదే కంటిన్యూ అయితే కొంతవరకు ఇప్పుడు, ఎందుకంటే ఈ వార్ పుట్టింగ్ తగ్గేదాకా సోమవారం వరకు కొంత కంట్రోల్ చేయాలంటే ఏంటి రెమెడీ అనే ఆలోచనకు వచ్చాం. కాబట్టి దీన్ని సోమవారం ప్రపోజల్ అనుకున్నాం. మిగతా జిల్లాల్లో వాళ్ళు కూడా సంప్రదించి ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అయితే చెప్పేసింది. దాని ప్రకారం ఒక కమిటీ జేఏసీ నిర్ణయం తీసుకొని మంత్రుల కమిటీకి కూడా తెలియజేస్తాం. అంటే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? కార్యాచరణ అంటే గ్యాస్ స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. వాళ్ళ విజయవాడలో ఉన్న గ్యాస్ డీలర్స్ సిలిండర్ సప్లై చేయలేమని చెప్పారు. కొన్ని కంపెనీలు పేర్లు చెప్పాం, మాకు డైరెక్ట్గా మా రెస్టారెంట్స్ వాళ్ళకి చెప్పారు. కాబట్టి ఇది స్లోగా 2 రోజులు 3 రోజుల తర్వాత ఇంకా పెరుగుతుంది గ్రాడ్యువల్గా ఇష్యూ. అందుకోసం ముందు ఈ కమిటీ ఎమర్జెన్సీ కూర్చొని, కమిటీలో ఇంపార్టెంట్ డెలిగేట్స్ అందరూ కూర్చొని ముందు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మంత్రుల కమిటీ కూడా సూచనలు ఎట్లా చేస్తే మేము కూడా కలిసి చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. గ్యాస్ కొరతకు సంబంధించి కూడా ప్రతి సోమవారం కూడా మొత్తం టోటల్గా మూసివేసి, అంతేవిధంగా ప్రతిరోజు కూడా రాత్రి 10 గంటల తర్వాత అటు స్టార్ హోటల్ కావచ్చు, మామూలుగా చిన్న హోటల్ కావచ్చు, మిగిలినటువంటి మధ్యగా ఉన్నటువంటి హోటల్స్ కూడా రాత్రి 10 తర్వాత పూర్తిగా ఆపివేసే విధంగా కూడా జేఏసీ ఆలోచన చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటోకి సంబంధించి ఏదైతే కొంత డెలివరీ ఉందో దానిపైన కూడా ఆంక్షలు విధించే విధంగా కూడా జేఏసీ నిర్ణయం తీసుకుంటుందంటే వాళ్ళతో కూడా మాట్లాడి తర్వాత చర్చలు జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత
ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా అటు ప్రభుత్వాలు కూడా ఒకటే కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే ఏజెన్సీలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో సప్లై చేయలేకపోతున్నాము. ఎందుకంటే 10 కమర్షియల్ సిలిండర్లు ఎడితే 4, 5 సిలిండర్ ఎడితే 2 మాత్రమే సప్లై చేస్తున్నాయి. దీంతో కొంత వ్యాపార పరంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ పరంగా కూడా మా జేఏసీ పరంగా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాము. ఏదైతే పాండమిక్ ఉందో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అటు ఏదైతే నిర్ణయానికి తీసుకున్న దాని ప్రకారం కూడా అటు జేఏసీ తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తాం. కానీ గ్యాస్ కొరత లేకుండా చూడాలంటే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి